రాజకీయం గురించి కేసు కాలేదు, కానీ ధర్మ సేవకు గురించి, అంటే ధర్మ ప్రచారం గురించి, గౌ రక్షణ గురించి మా బామ్మర్దులు నా పైన కేసుల పైన కేసులు, కేసుల పైన కేసులు, కేసుల పైన కేసులు పెట్టినారు. వాళ్ళు అనుకున్నారు మా చిన్న బామ్మర్ది పెద్ద బామ్మర్ది అనుకున్నారు. వాళ్ళు రాజా సింగ్ పైన కేసులు పెడితే భయపడి ఏమి కూడా చెప్పడు, ఇంట్లో దాచుకుంటాడు వాళ్ళు అనుకున్నారు. కానీ నాకు ఇంకా బూస్టింగ్ వస్తుంది, ఎందుకంటే ఛాలెంజింగ్ అంటే నాకు చాలా మంచిగా కనబడుతుంది. ఛాలెంజ్ చేయండి, చూసుకుందామను, మళ్ళీ వస్తా బిడ్డ నీ దగ్గర. ఇక్కడ అన్నాడు మా చిన్నవా మరిది, ఏమన్నాడు తెలుసా, 15 మినిట్ సమయం ఇస్తే 100 కోట్లు హిందువుల్ని నా సత్తా ఏంటి చూపెడతా అన్నాడు ఆయన. అక్బరుద్దీన్ ఓవైసీ హిందూ వాహిని వేదిక, చెప్పు ఎప్పుడు కావాలి ఆ 15 మినిట్ డేట్ చెప్పు, సమయం చెప్పు. నీకు మేము 15 మినిట్ కాదు 15 గంటలు ఇస్తాం. నేను మీకు 15 గంటలు కాదు 15 డేస్ ఇస్తాం నీకు. 15 డేస్ కాదు 15 నెలలు ఇస్తాం నీకు. 15 నెలలు కాదు 15 సంవత్సరం ఇస్తాం నీకు. అరే నీ పూర్వకులు ఏం పీకలేరు, నువ్వేం పీక్తావు? అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ పూర్వకులు కూడా ఏమి కూడా పీకలేరు. ఇవాళ నువ్వేం పీక్తావురా? 15 మినిట్ నీకు సమయం కావాలా? 15 మినిట్ ప్రతి ఒక్క సభలో ఈ డైలాగ్ కొడుతుండు, 15 మినిట్. అబ్బే నీలో దమ్ముంటే ఒక 5 నిమిషాలు ఛాలెంజ్. గతంలో కూడా అన్నా, ఇప్పుడు కూడా అంటున్నా, నీ సెక్యూరిటీ ఇడిసేసాయి, మా సెక్యూరిటీ కూడా నేను ఇడిసేస్తా. ప్లేస్ నువ్వు డిసైడ్ చేయి. నీ అడ్డాకి రావాలా, నీ గడ్డాకి రావాలా, నీ ఇంట్లో రావాలా, చెప్పు ఎక్కడ రావాలి? 5 నిమిషాలు ఛాలెంజ్. నాకు కత్తి వద్దు, గన్ వద్దు, ఏమొద్దు, నా చేతి నుంచి చంపేస్తా బిడ్డ. మా హిందూ వాహిని ఎట్లాంటి ఆర్గనైజేషన్ అంటే, ఫస్ట్ అయితే అందరినీ ఒక్కటే సమానం. ఈ ఆవులని పట్టుకొని తీసుకుని వస్తున్నారు, మాకు వేరే పని లేదా? మాకు హుసులీకి వెళ్ళాలి, మాకు అక్కడెక్కడ చాలా డబుల్ కనెక్షన్కి వెళ్ళాలి. లేనిపోని పనులు ఎందుకు తీసుకొని వస్తున్నారు రా భయ్? ఆ సమయంలో మా పైన పోలీసు వాళ్ళు ఇదే కామెంట్ చేసేది. ఇంకోటి మర్యాద కామెంట్ లేకుండే, అప్పుడు చాలా గలీజ్ గా మాకు తిట్టేది ఆ సమయంలో పోలీసు వాళ్ళు. కొన్ని పోలీస్ స్టేషన్లు అయితే ఫస్ట్ మాకు కొట్టేది పోలీసు వాళ్ళు. అదే కసాయి వాళ్ళకి కూర్చొని పెట్టి చాయ్ కాఫీ తాగిపిచ్చి ఇడిచే పోలీసు వాళ్ళు. మా హిందూ అయిన కార్యకర్తలకి ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు గల్లా పడుకొని కొడుతున్నారు. యాద పెట్టుకోండి, ఇవాళ సమయం మీది, రేపు సమయం ఏదో ఒక రోజు సమయం మాది వస్తుంది. మా హిందూ ఆయన కార్యకర్తలు గల్లా పట్టికే వాళ్ళకి నువ్వు నోట్ చేసి పెట్టుకోరా. మా కార్యకర్త అంటే ప్రతి ఒక్క హిందూ బంధువుల పైన చేసే ముందు ఆలోచన చేసుకోండి. ఇవాళ మీ ఇంట్లో భోజనం వస్తుందంటే ఈ కార్యకర్తల వల్లనే. మీకు నెల నెల సాలరీ పడుతుందంటే ఈ హిందువుల వల్లనే. ట్యాక్స్ ఎవరు కడతారు? నల్ బిల్ ఎవరు కడతారు? ఈ లైట్ బిల్ అన్ని కదా మనమే కదా. దాని నుంచి అందరికీ సాలరీ పోతుంది. కొట్టే అధికారం ఎవరికి ఉండదు. కానీ దురదృష్టం మన లీడర్లకి చేత కాదు. మన లీడర్లు ఏ విధంగా తయారైనారంటే, నాకెందుకురా భయ్ కదా. మన లీడర్లు ఎట్లా తయారైపోయినారు? నాకెందుకు అన్నా, గౌరక్షణ చేస్తున్నామన్నా, పోలీసు వాళ్ళు ఆపేస్తున్నారన్నా, కొద్దిగా వస్తారంటే ఎవరికి చెప్పిపోయినవరా భయ్? ఎవరికి అడిగి చెప్పినవరా భయ్?
నేనేం చేయాలి? ఉండు మాట్లాడతా. ఆయన మాట్లాడాలి. ఆయన ఎందుకంటే ఆయనకి గౌరక్షణ ఓట్లు వద్దు, ఆవులకి కోసేవాళ్ళు కావాలి వీళ్ళకి. అట్లాంటి లీడర్లు తయారవుతున్నా. అందుకోసం నేను ప్రతి ఒక్క కార్యకర్తకి రిక్వెస్ట్ చేస్తున్నా, లైఫ్ లో ఎప్పుడైనా రాజకీయంలో రాకండి, ఎప్పుడు కూడా రాజకీయంలో రాకండి. కానీ ఎట్లాంటి నేతలను మీరు తయారు చేస్తారంటే, లీడర్లు ఎట్లా ఉండాలి? అరే నేను చెప్తా కదా, నువ్వు చెప్తా ఎట్లా? లీడర్లు ఎట్లా ఉండాలంటే ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి బలం ఇచ్చేట్లాంటి లీడర్ కావాలి. లీడర్లు ఎట్లా ఉండాలంటే, అయ్యా నువ్వు గౌరక్షణ చేయి, నేను కూడా నీ ఎంబడొస్తా, అట్లాంటి లీడర్ కావాలి. అయ్యా నువ్వు గౌరక్షణ చేస్తున్నావు కదా, నీకు ఎవరైనా ఏదైనా పోలీస్ స్టేషన్ లో ఆపితే ఒక ఫోన్ చేయి, ఏదైనా అయితే కూడా నేను వస్తా నీ గురించి, అట్లాంటి లీడర్లు కావాలి. లవ్ జిహాద్ గురించి కానీ, కన్వర్షన్ గురించి కానీ ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త కొట్లాడుతుండు, ఫైట్ చేస్తుండు. వాళ్ళకి కాపాడేట్లాంటి లీడర్లు మనకు కావాలి.